వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి. ఇల్లు అందంగా ఉండాలనేది అందరి కోరికే. కానీ ఆ అందంలో మన సాంప్రదాయం, మన సంస్కృతి కనిపిస్తే ఆ ఇంటికి ప్రత్యేకత వస్తుంది. పాతకాలపు చెక్క పనులు, సాంప్రదాయ డిజైన్లు, చేతివృత్తి కళాకారులు, అందమైన నైపుణ్యం ఇవన్నీ కలిసి ఒక ఇంటిని ట్రెడిషనల్ ఇంటీరియర్ డిజైన్ స్టైల్లో అలంకరిస్తాయి. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ మనకు పరిచయం చేయబోతున్న వాల్ డెకార్స్ డిజైన్ స్టూడియో ప్రవీణ గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి, వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎస్, సో మీ పేరు వినగానే ఆ ఇంటీరియర్స్ ఎలా ఉంటుందో మేము గెస్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే లావిష్, లగ్జరీ అండ్ కంఫర్ట్, అంటే అన్నీ మనకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీ వర్క్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చేసిన వర్క్ ఏంటి అసలు? సో ఈ ఫ్లాట్ ఎలా తీసుకున్నామండి, వీ వాంటెడ్ ఇట్ అ ఫ్యూజన్ ఆఫ్ కాంటెంపరీ విత్ అ లిటిల్ సౌత్ ఇండియన్ టచ్. అంటే యాక్చువల్లీ నా వర్క్స్ అన్నిట్లో మీకు ఆ టచ్ కనిపిస్తుంది, బట్ ఈ ఫ్లాట్ ఏంటంటే కొంచెం డిజైన్ ఫ్రీడమ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఐ థింక్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అండి ఇందులో. సో మీకు ఒక్కొక్క ఎలిమెంట్ చూపిస్తాను, ఐ థింక్ యూ ఆర్ ద బెటర్ జడ్జ్ దెన్ మీ. సో ఎస్, మనం ఒకసారి చూపించండి. లెట్స్ స్టార్ట్ నౌ. యా ప్లీజ్ అండి. చాలా క్యూరియస్ అండ్ ఈగర్గా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి నాకు చాలా ఎలిమెంట్సే కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మీరే చెప్పండి. సో మీకు ఈ పర్టికులర్ లివింగ్ ఏరియాలో ఈ వెనకాల ఫ్రేమ్ చూసుకుంటే ఇదంతా ప్యానలింగ్ చేసుకొని మధ్యలో లిప్పన్ ఆర్ట్ యాడ్ చేసాం మేడం. ఇది మొత్తం హ్యాండ్ వర్క్ చేయించాం. అవునా? ఎస్, హ్యాండ్ వర్క్. సో హైదరాబాద్లోనే ఒక అమ్మాయితోనే చేయించాం ఇది కూడా. సో ఇది లిప్పన్ ఆర్ట్ ఇచ్చి, అంటే అన్ని ఎలిమెంట్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అని ట్రై చేసాం. లిప్పన్ ఆర్ట్ అనేది మిర్రర్తోనే ఉంటుందా? మిర్రర్తోనే ఉంటుందండి అది. ఓకే. పిఓపి అండ్ మిర్రర్ కాంబినేషన్లో చేస్తారనమాట ఇది. సో ఇక్కడ నుంచి తీసుకుంటే టీవీ యూనిట్, ఆ వాల్, అన్ని ప్రతి వాల్ ఐ ట్రై టు ఎన్హాన్స్ ఇట్ అనమాట. సో ఇక్కడ ఈ వర్క్ అనేది కొంచెం బాగుంది, వెరీ క్లాసీ అండ్ వెరీ యూనిక్ అనేది ఫీల్ ఇస్తూ. అవును అవును. సో ఈ వర్క్ ఏం లేదు మేడం, ప్యానల్స్ ప్లస్ విత్ అ లిటిల్ క్రియేటివిటీ ఫ్రమ్ ఆర్ సైడ్. వెనకాల ఏంటంటే ఎక్రిలిక్ పీసెస్ చిన్న చిన్నవి కట్ చేసి హ్యాండ్తో అంటిపించి ప్యానల్స్ అంటించాను అనమాట. సో దిస్ వాజ్ డన్ బై అస్, క్రియేటెడ్ బై అస్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. అంటే డీప్ వర్క్ అండి మీది. నేను ఫస్ట్ అదే చెప్తున్నా, చాలా ఓపిక. ఇంటీరియర్స్ అంటేనే ఓపిక కావాలి కదా, కానీ మీది ఓపిక ప్లస్ ఓపిక ప్లస్ ఓపిక. థ్యాంక్ యూ అండి. సో ఇందులో ఏంటంటే ప్రతి చిన్న ఎలిమెంట్ హ్యాండ్ పిక్ చేసింది అనమాట, వెరీ కేర్ఫుల్లీ హ్యాండ్ పిక్ చేసి చేయించింది అనమాట. సోఫా సెట్ కూడా కస్టమైజ్ చేయించాము ఇది కూడా. ఓకే. సో ఇది కూడా రెడీమేడ్ ఏం కాదు, కంప్లీట్లీ కస్టమైజ్డ్. సో అక్కడ నుంచి టీవీ యూనిట్కి వెళ్ళినా కూడా టీవీ యూనిట్లో కూడా మీకు ఎక్కడ కలర్ కనిపించదు చూడండి. వెళ్దాం. సో ఈ టీవీ యూనిట్ బ్యాక్ ప్యానల్ కూడా చూసుకుంటే ఏంటంటే ఎక్రిలిక్ వాడామండి, అంటే మనకి మార్బుల్ ఎఫెక్ట్ వచ్చే ఎక్రిలిక్ వాడాము. సో టీవీ యూనిట్లో కూడా ఎక్కడ కలర్ యూజ్ చేయలేదు, అదంతా కూడా ద రిమైనింగ్ పార్ట్, ఆ మెయిన్ డోర్ అదంతా కూడా కలుపుకుంటూ వెళ్ళిపోయాం అనమాట టీవీ యూనిట్లో. ఇప్పుడు మార్బుల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనిపిస్తుంది, మార్బుల్ లుక్ అంటే అవుట్ లుక్ ఇచ్చే విధంగా. అవునండి, అంతే. ఏం లేదు మేడం, ఇప్పుడు మనకి ఇందులో చూసుకుంటే వి డెంట్ యూజ్ మెనీ కలర్స్. సో ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం డీవియేట్ అవ్వాలి, అలానే ఐ డెంట్ వాంట్ టు యాడ్ ఎనీ కలర్, అందుకని చెప్పి ఐ వెంట్ విత్ మార్బుల్, అంతే. నో బిగ్ రీజన్ యాక్చువల్లీ. సూపర్. సో ఏంటంటే బేసిక్గా కలర్ ఎక్కడ యూజ్ చేయొద్దు, వీలైనంత తక్కువ సటిల్గానే వెళ్ళాలి అని చెప్పి. సో ఇల్లంతా కూడా మీకు రోజ్ గోల్డ్ థీమ్లో కనిపిస్తుంది, రోజ్ గోల్డ్ అండ్ వైట్ థీమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో సీలింగ్ కూడా ఏంటంటే దాంతోనే ఎక్రిలిక్ రోజ్ గోల్డ్ ప్యానెల్తో చేసాం అనమాట. మీ ఫేవరెట్ ఆ రోజ్ గోల్డ్? ఎగ్జాక్ట్లీ అండి, అంటే మేబీ నా వర్క్ అని చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది అదే. సో ఐ యూజ్ ద సేమ్ కలర్ అనమాట. ఇక్కడ మీ ఫేవరెట్ ఏమో కానీ నాకు కూడా ఫేవరెట్ అవుతుంది మీ వల్ల, బికాజ్ అది చూసే కొద్దీ ఇంకా చూడాలి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. చూడండి, గోల్డ్ ఏమవుతుందంటే మరీ కొంచెం ఫ్లాషీ అవ్వచ్చు, బ్లాక్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ లిటిల్ సటిల్, బట్ రోజ్ గోల్డ్ ఏంటంటే ఒక మంచి వైబ్రెంట్ కలర్ వితౌట్ దట్ ఆక్వర్డ్ షైన్. ఎస్, అండ్ దిస్ ఇస్ వెరీ స్మూత్, లైక్ కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది.
చూసే కొద్ది. So ఈ main- వర్క్ అండి మీ ఐడెంటిటీ అండి ఇది. యా అండి. మీ ఐడెంటిటీ అని చెప్తాను నేను. Pichwai. ఎస్. సో ఆ ట్రెడిషన్ ని ఆ సంస్కృతిని ఎంత చక్కగా చూపిస్తారో ఇంటీరియర్స్ లో మీరు అసలు. నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే నాకు సౌత్ ఇండియన్ టచ్ అనేది చాలా ఇష్టం అనమాట. సో ఆబ్వియస్గా ఏంటంటే ఆ సౌత్ ఇండియన్ టచ్ని యాడ్ చేసేదానికి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆవు, మన గోమాత. ఎస్. సో దాన్ని యూజ్ చేయాలి అని చెప్పి అందుకే చాలా లైట్ కలర్, వెరీ లైట్ పింక్, మన రోజ్ గోల్డ్కి కాంట్రాస్ట్ అవ్వకుండా బ్లెండ్ అవుతూ తీసుకున్నాం అనమాట ఈ ప్యానెల్ అంతా. సో ఇదంతా వాల్ పేపరే మేడం, నేనేమి ఎక్కువ వేరే ఏమి ఎలిమెంట్ we can తీసుకురా. change the wallpaper like if we need to change. అంతే Sure. కదా. సో దీనికి ఏంటి అంటే ఇది క్వాలిటీ వైస్ కూడా ఎలా ఉంటుంది? ఇవి ఇప్పుడు మార్కెట్లో ఉన్నట్లు హై క్వాలిటీ అండి, మెటాలిక్ ప్రింట్ వాల్ పేపర్. మీకు ఇది చూసారంటే ఇక్కడ షైన్ తెలుస్తుంది కదా. సో ఇది మెటాలిక్ ప్రింట్ వాల్ పేపర్ అనమాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో అవైలబుల్ ఉన్న క్వాలిటీస్లో టాప్ నచ్చింది. టాప్ నాచ్ అంటున్నారు, బట్ మనకు ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు ఇంట్లో. సో ఈజీగా అయితే అది నాకు తెలిసి అది పాడయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కావాలని ఎవరైనా బ్లేడ్తో చింపితే పెయింట్ అయినా పోద్ది, వాల్ పేపర్ అయినా పోద్ది, అంతే కదండి. ఇప్పుడు మనం అది దాన్ని మెయింటైన్ చేయాల్సిందే కంపల్సరీ. జీరో మెయింటెనెన్స్ అండి, అసలు మెయింటెనెన్స్ ఉండదు అని నేను చెప్పను. బట్ ఏంటంటే దీన్ని టచ్ చేయకుండా కావాలని పీక్కుండా ఉంటే మీకు ఈజీగా 10 years వచ్చేస్తుంది. ఓ దట్స్ గ్రేట్. సో 10 years లో మీరు ఎలాగో బోర్ అవుతారు, మార్చేస్తాం. మీరు ఫ్రీగా ఉండొచ్చు అయితే. ఇంట్లో పెయింట్ కూడా 5 years తర్వాత మారుస్తాం కదండి కంపల్సరీ అది. సో అదే టైంలో వాల్ పేపర్స్ కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇవన్నీ కూడా వాషబుల్ అండి. వాషబులా? వాషబుల్ అంటే వాటర్ పోసమని కాదు, బట్ యూ కెన్ స్ప్రే సమ్ కొలీన్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ జస్ట్ వైప్ ఇట్ విత్ అ వెట్ క్లాత్. ఓకే, వీ కెన్ వైప్ ఇట్ లైక్ ఈజీలీ. అంటే కాఫీ స్టెయిన్స్ కానీ అలాంటివి ఏమైనా పడితే కానీ జస్ట్ ఒక వెట్ వైప్తో తుడుచుకున్నా పోతుంది. దట్స్ రియలీ గ్రేట్. నాకు తెలిసి చూసే వాళ్ళకి ఈ ఐడియా నచ్చుంటుంది, దే మైట్ ప్రిఫర్ దిస్ నాకు తెలిసి. అవునండి. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఆహా ఏమన్నా ఉందా అసలు ఇక్కడ చూడండి, బాగుందండి స్టాండ్. వాట్ స్టాండ్? ఇది కూడా యాక్చువల్గా హ్యాండ్ పిక్ చేసిన ఎలిమెంటే. ఈ క్లాక్ కూడా ఏంటంటే ఈ కార్నర్ ఏరియా వాక్వే కోసం వదిలేసాము కొంచెం స్పేషియస్గా ఉండాలని. సో ఈ కార్నర్ని కొంచెం డెకరేట్ చేయడానికి ఇవి వెంట్ ఫర్ స్టాండ్ వాచ్. ఇది అది జస్ట్ ఆర్టిఫాక్ట్ అండి. బాగుంది, చాలా యూనిక్నెస్ కనిపిస్తుంది ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. అన్నీ కూడా హ్యాండ్ పిక్డే అండి, మేమే సెలెక్ట్ చేసి హ్యాండ్ తీసుకునేవి. పిక్డ్ అనగానే చాలా టైం టేకింగ్ ఉంటుందండి, అందుకే చెప్పాను నేను కూడా అన్నిసార్లు మీకు. బికాజ్ వెనకాల చాలా స్ట్రెస్ ఉంటుంది దీనివల్ల. సో అవన్నీ తీసుకుంటే కానీ హ్యాండ్ పిక్ చేయలేము ఒక ఎలిమెంట్ని. సో ఇలా స్టాండింగ్ లో ఉన్న క్లాక్ ని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. రియలీ నేను చాలా ఎక్స్ప్లోర్ అయ్యే ఉంటాను బికాస్ ఆఫ్ ద షూట్, బట్ ఇది అయితే చాలా కొత్తగా ఉందండి నాకు. అంటే ఈ కార్నర్ కూడా దొరకాలండి, ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టేలేము. ఈ పర్టికులర్ ఫ్లాట్ కి ఏంటంటే మనకి ప్లీజ్. ఓకే, అంత హెవీగా. ఓ నైస్. ఇట్స్ మెటల్ వన్, మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అండి. యా. సో ఎలా అంటే ఎక్కడ పిక్ చేస్తారు ఇవన్నీ? డిఫరెంట్ ప్లేసెస్ మేడం. నేను కూడా ఎగ్జిబిషన్స్కి అది వెళ్తూ ఉంటాను, ఇంటీరియర్ ఎక్స్పోస్కి వెళ్తూ ఉంటాము. సో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ముంబై, ఢిల్లీ అటు నుంచి అవుట్సోర్స్ చేసేవాళ్ళు, చైనా నుంచి తీసుకొచ్చేవాళ్ళు చాలా మంది మనకు సప్లయర్స్ దొరుకుతారు. సో అలా దొరికినప్పుడు ఏంటంటే మోస్ట్లీ మన ఇండియన్ మేడ్ వెతుకుతాను నేను కొంచెం. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఇండియన్ మేడ్. మోస్ట్లీ మీరు ఇండియన్ మేడ్ మీద ప్రిఫర్ చేస్తారు, ఏవైతే కొంచెం యూనిక్నెస్ అండ్ ఆల్సో యాడ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఏంటంటే మన మేడ్లో కొంత క్వాలిటీ కూడా యాడ్ అవుతుంది అనేది నా ట్రస్ట్. ట్రూ, వీ కెన్ సీ ద క్వాలిటీ బికాస్ ఇప్పుడు కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గర మనీ ఉంటాయి కానీ దాన్ని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయాలంటే అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఏది పడితే అది తెచ్చుకున్నా మనకి అది యూజ్ అవ్వదు. సో ఆ పర్టికులర్ ఫ్లాట్, పర్టికులర్ సైడ్ విల్లానో చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఏం కార్నర్స్ ఉన్నాయి, అక్కడ మనం ఏది పెడితే ఎన్హాన్స్ అవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి మేము మోస్ట్లీ. సూపర్ అండి. సో పూజ గది అండి అందరి ఫేవరెట్. సో ఇక్కడ పార్టీషన్ కూడా లైటింగ్ ఇచ్చారు కదా, వాట్ డు వి కాల్ దిస్? దిస్ ఇస్ జస్ట్ అ వాక్వే అండి. మనకి లివింగ్ నుంచి డైనింగ్కి ఒక వాక్వే వచ్చింది అనమాట. సో ఆ వాక్వేకి ఏంటంటే జస్ట్ ప్యానల్ చేసి ప్రొఫైల్ లైట్ యాడ్ చేసాం. నైస్. సో ఇలా కూడా మనం ప్రతి ఎంట్రీకి ఇలాగ ఇచ్చామా? ప్రతి ఎంట్రీకి మ్యాక్సిమం ఇలానే ఇచ్చాం మేము ఇందులో. ఈ పర్టికులర్ ఫ్లాట్లో అయితే ఇచ్చాం. ఓకే.
సో ఇక్కడ నుంచి పూజా రూమ్. సో ఈ పర్టికులర్ ఏరియా అంటే బిల్డర్ వేరేగా చేశాడు. మేము ఆ తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న పార్టీషన్ వాల్ అవన్నీ రిమూవ్ చేసి కిచెన్ అండ్ డైనింగ్ ఒక వేలోకి తీసుకొచ్చాం అనమాట. దీనికి ఒక పార్టీషన్ ఉండింది. పూజ గది చూద్దాము. సో ఇది పూజా రూమ్ అండి. సో పూజా రూమ్ ఏంటంటే రూమ్ చిన్నదే, బట్ ఐ థింక్ ఐ ట్రై టు ఇన్కాపరేట్ ఎవ్రీథింగ్. సో ఇందులో ఏంటంటే అమ్మవారిని తీసుకున్నాం వెనకాల, పైన జస్ట్ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసి అమ్మవారిని తీసుకున్నాం. చాలా నైస్ అండ్ క్లాసీగా ఉందండి. అవునండి. సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న ప్రసాదం ట్రే, కూర్చొని పూజ చేసుకుని లోపల పెట్టేసుకునేలాగా ఒక స్టూల్. సో స్టూల్ మీద కూర్చొని పూజ చేసుకుని తర్వాత స్టూల్ లోపలికి పంపించేయచ్చు మీరు మళ్ళీ. ఇది వైట్ మార్బల్ ఫీల్ ఇస్తుంది నాకు. ఏదండి ఈ పైన టాప్? సో ఇదంతా కూడా ఫుల్ కోర్ టైల్ మేడం, వైట్ కలర్. ఇది టైలే. పూజా రూమ్ డోర్ కూడా మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాం మేడం. ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చేసి దాంట్లో బెల్స్, ఇదంతా డిజిటల్ కస్టమైజ్డ్ గ్లాస్ అండి. ఇది గ్లాస్ మేడం, ఇదంతా డిజిటల్ గ్లాస్ అంతే. మనం ఇచ్చిన ప్యాటర్న్ని దాని మీద ప్రింట్ చేసి ఇస్తాడు అనమాట వాడు. వెరీ నైస్ అండి. యా అండి. సో దీన్ని ఇలా క్లోజ్ చేసాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇదంతా కూడా చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద తీసుకున్నాము. సో వెరీ నైస్ గైస్, నేను ఒకసారి కూర్చుంటా. ప్లీజ్ కూర్చోండి. బ్రేక్ఫాస్ట్ టైం అయితే కాదు కానీ కూర్చున్నాం. బాగుంది. యా. సో ఇక్కడ కంఫర్టబుల్గా ఐ థింక్ థింగ్స్ కెన్ బి సర్వ్డ్. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అయితే థింగ్స్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. వై యూ డూయింగ్ దిస్? ఐ మీన్ బయటికి వెళ్ళొద్దా? ఇల్లు వదిలి వెళ్ళొద్దా? ఇల్లు వదిలి వెళ్ళకూడదండి, అదే కాన్సెప్ట్ మంది. గైస్ ఇల్లే ఇంత అద్భుతంగా, అంటే ఇంటీరియర్స్ ఇంత అద్భుతంగా చేశారు, ఉండాలి. బయటికి వెళ్ళబుద్ధి కాదు నిజంగానే. ఇక్కడ కొంతమందికి ఏంటంటే మేడం ఫ్లాట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు నేను అడ్జస్ట్ అయ్యాము, ఈ ఏరియాలో అడ్జస్ట్ అయ్యాము, ఈ ఏరియాలో అడ్జస్ట్ అయ్యాము అన్న ఒక రిజర్వేషన్ అనేది కామన్గా వింటాం మనం. సో ఏదో ఒక పాయింట్ అయితే నచ్చదు, వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకున్నా ఇది ఒక్కటి కెలుకుతా ఉండదు అనమాట. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అందరూ చెప్పే పాట అదే. సో మేమేం ట్రై చేస్తామంటే అది అలా అవ్వకుండా వి ట్రై టు కవర్ ఇట్ అప్ విత్ ద ఇంటీరియర్ అనమాట. వెరీ నైస్ అండి. యా. yes, so let's get inside now. సో కిచెన్ కూడా మొత్తం వైట్ కాన్సెప్టే తీసుకున్నామండి. నాకు ఈ వైట్ కాన్సెప్ట్ చాలా నచ్చుతుందండి. వైట్ అందరికీ నచ్చుతుంది మోస్ట్ ఆఫ్ ఇట్. ఆ వర్క్ ఎలివేట్ చేస్తుంది ఆ వైట్ బ్యూటీ. అవునండి, వైట్ బ్యూటీని ఎలివేట్ చేయడమే కష్టం అండి యాక్చువల్గా చెప్పాలి. ఎందుకంటే వైట్ ఐదర్ ఏమని చెప్పాలి, మరీ సోబర్ అయిపోయి డల్ అయిపోవచ్చు. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి మెటాలిక్ కలర్ ఏ రేషియోలో వాడాలి, కలర్ని ఏ రేషియోలో వాడాలనేదే ప్రొఫెషనల్ వర్క్ అండి అంతే. సో నాకు తెలిసి ఈ ఫ్లాట్ అయితే ప్రొఫెషనల్గా కరెక్ట్గానే వచ్చింది అన్నీ. నిజంగా బాగుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏరియాస్ ఏంటి, సెషన్స్ అంటే ఎలా ప్లాన్ చేసి? సో ఇందులో మొత్తం ఫుల్ స్టోరేజ్ ఇచ్చామండి. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా కింద ఏం చేసామంటే దీన్ని డబుల్ హైట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద తీసుకొని ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఓకే, ఇదంతా స్టోరేజ్. మళ్ళీ ఇదంతా స్టోరేజ్. మరి ఇదేంటి? ఇది కొంచెం ఇవి విక్కర్ బాస్కెట్స్ అండి. సో నార్మల్గా ఏంటంటే విక్కర్ బాస్కెట్స్ మనం ఆనియన్స్, గార్లిక్, పొటాటోస్ అవి సేవ్ చేసుకునేవి ఏంటంటే మనకి ఇంతకు ముందు కేన్తో చేసేవారు, వుడెన్ ఫినిష్ వచ్చేవి కదా. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్నాయి, అంటే మన ఫినిష్ అంతా కూడా ఈక్వేట్ చేసుకుంటా. ఇది కూడా మెష్, ఎస్ఎస్ మెష్, ఇది ఎస్ఎస్ రతన్ అంటారు దీన్ని. సో ఈ రతన్ మెటీరియల్ యూస్ చేసి విక్కర్ బాస్కెట్స్ చేసామన్నమాట. ఐ థాట్ ఇది ఏమన్నా అటాచ్ చేయలేదేమో అనుకున్నాను. లేదండి, ఇది అటాచ్డ్. సో ఎనఫ్ వెంటిలేషన్ ఉంది మనకి దీనికి. సో ఈ ఏంటంటే 3 చేసాము, జింజర్ గార్లిక్, పొటాటోస్, ఆనియన్స్. సో మనం యూస్ చేసే డ్రై ఎలిమెంట్స్ ఇవే మోస్ట్లీ అందరి ఇళ్లలో. సో అలా 3 క్యాబినెట్స్ కింద చేసాం అన్నమాట. సో పక్కనే వచ్చేసి మనకి ప్యాన్ పుల్ అవుట్ అండి. సో ప్యాన్స్ అన్ని ఇలా మీరు చాలా స్టాక్ చేయొచ్చు. యా, బాగుంది. సో ఏంటంటే చిన్న చిన్న ప్యాన్స్ మనం అన్ని ఒక దాంట్లో ఒకటి పెట్టుకుంటే ఒకటి తీసినప్పుడు పడిపోతాయి మనకి. సో ఇలా మనం కనుక హ్యాంగ్ చేసుకుంటే చిన్న చిన్న ప్యాన్స్ అన్ని ఇందులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది ప్యాన్ పుల్ అవుట్ చేసాం ఈ ఏరియా. సో ఇది మొత్తం ఫుల్ సైజ్ ప్యాంట్రీ చేసామండి. ఓకే, ఫుల్ సైజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఈ స్పేస్ని ఇది చేయడానికి అంతే అండి. ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అది సరిపోద్ది మనకి. మీరు ఇందా కూర్చున్నది ఇద్దరికి కంఫర్టబుల్గా సరిపోతుంది. సో ఇదంతా ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా వస్తుంది కదా. సో ఇది ఫుల్ సైజ్ ప్యాంట్రీ ఇచ్చాం అనమాట. ఓకే, అది బ్యాక్ సైడ్ డోర్ ఏమనుకుంటా. యా, ఇది మనకి వాష్ ఏరియాకి డోర్ అండి. ఇక్కడ ఏంటంటే బిల్డర్ ఇచ్చిన డోర్స్ కూడా వాడలేదండి ఈ ఫ్లాట్లో.
మీరు చూసే ఉంటారు. బిల్డర్ ఇచ్చినవి మనం ఏమీ వాడలేదు ఇందులో. సో వాడి ప్లాన్ కూడా కొంచెం మనకు చేంజ్ చేసాము. డోర్స్ అయితే మాత్రం అసలు కంప్లీట్లీ వి చేంజ్డ్ అనమాట. సో మా థీమ్తో పాటు మ్యాచ్ చేసుకుంటే వెళ్ళిపోయాం అన్ని చోట్ల. లోపల చూపిస్తాను. షూర్. ఇది మన రైస్ క్యాన్ పుల్అవుట్ అండి. ఓకే. సో ఇందులో రైస్ క్యాన్ పెట్టుకొని బ్యాగ్ పెట్టేస్తాం. డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని యూస్ చేయొచ్చు. ఓకే. ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కిచెన్లో ఇది కంప్లీట్లీ హ్యాండిల్లెస్ కిచెన్. అవును. హ్యాండిల్ అనేది మీకు ఎక్కడా కనిపించదు. హ్యాండిల్ లేకుండా కానీ ఇది ఓపెన్ చేయడానికి కూడా కంఫర్ట్ గానే ఉంది. యా, లైక్ అంతే మేడం. మీకు అనిపించదు అట్లా చూసేటప్పుడు, బట్ దానికి స్పేస్ ఉందన్నమాట. అవును, ఓపెన్ చేయడానికి మన ఫింగర్స్ వెళ్ళడానికి ఏంటంటే ఈ ఫేషియాలోనే షేప్ చేయించాం. ఈ షేప్ బికాజ్ హ్యాండిల్లెస్ వల్ల. ఓకే. సో ఒకప్పుడు ఏంటంటే వీ యూస్ టు యూస్ దిస్ అల్యూమినియం ప్రొఫైల్ హ్యాండిల్స్ వాడేవాళ్ళం హ్యాండిల్లెస్ కాన్సెప్ట్ అని. కానీ బట్ అవి ఏంటంటే ఓవర్ ద టైం కలర్ పోవడం అనో లేకపోతే ఊడిపోవడం అనో దే ఆర్ గివింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అన్నిటినీ టాప్ చేస్తే చీరలకు పట్టేయడం ఆ ప్రాబ్లం లేకుండా ఏంటంటే కంప్లీట్లీ ఇదైతే మీకు జీరో హార్మ్ అండి. జీరో హార్మ్. అట్ ద సేమ్ టైం ఈ కార్నర్స్ కూడా కంప్లీట్లీ మౌల్డెడ్. షార్ప్ లేవు, చాలా మౌల్డెడ్ గా ఉంది. అవును, మీకు చూస్తే ఎక్కడ అసలు షార్ప్ ఎడ్జ్ అనేది కనిపించదు ఇక్కడ. ఎస్. సో ఇవన్నీ టాండమ్స్ ఇచ్చామండి. సో దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ టాండమ్స్. దిస్ ఇస్ ద కట్లరీ యూనిట్. ఇది మన బాటిల్ పుల్అవుట్. అండ్ అది ఆబ్వియస్లీ సింక్ ఏరియా. అక్కడే మన స్టోర్ ఆర్వో కూడా కింద ఇచ్చేసామండి. డస్ట్బిన్ కాదు, దిస్ ఇస్ ద ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. కింద పెట్టారా? వై? ఇది అండర్ సింక్ మోడల్ అండి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మార్కెట్లో ఇవి అండర్ సింక్ మోడల్స్. ఇది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పైప్ వెళ్ళాడేది గుర్తుంది కదా కిచెన్ లో. ఆ వేస్ట్ వాటర్ పైప్ బయటకు కనిపిస్తా ఉంటది. సో అది కనిపించకుండా కంప్లీట్ గా ఇందులోంచి మీకు ఇది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్. యా, ఇది కంప్లీట్లీ డ్రింకింగ్ వాటర్. మీకు ఆర్వో నుంచి వాటర్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఈజీ టు యూస్. సో అక్కడ ఎక్కడ వాటర్ పడదా? ఏం కాదు, అస్సలు పడదు. ఇది మోడలే కంపెనీ నుంచి ఇవి వస్తున్నాయండి. దీస్ ఆర్ కంప్లీట్లీ వాక్యూమ్ సీల్డ్. అచ్చా. మీకు బయట నుంచి వాసనలు దానికి పట్టేస్తాయి ఇవన్నీ అసలు మనం ఏం ఆలోచించకల్లా. దీస్ ఆర్ కంప్లీట్లీ వాక్యూమ్ సీల్డ్. హజార్డస్ అస్సలు లేదు, ఈజీ టు యూస్. సో ఈ కార్నర్ లో కూడా స్పేస్ వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఇక్కడ ఒక రోలింగ్ షట్టర్ ఇచ్చేసాం. సో దట్ ఇందులో మిక్సీ, కాఫీ మేకర్స్ ఆబ్వియస్లీ ఏదంటే అది యూస్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ లోపల కూడా ఎలక్ట్రిక్ ఇవంతా కూడా అప్లయన్స్ గ్యారేజ్ అనుకోండి. సో లోపలే నేను ఇది కూడా ఇచ్చేసాను, ఇది మన ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చేసాను అనమాట. సో ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్. ఇది కూడా ఈ డోర్ పర్టికులర్గా దీస్ ఆర్ డబుల్ లిఫ్టప్ డోర్స్ అండి. పైన తగలదా అండి? తగలదు మేడం, తగలదు. సో లాఫ్ట్ అంతా కూడా ఫ్లూటెడ్ లామినేట్ అండి. ఇది ఫ్లూటెడ్ ఎక్రిలిక్. వైట్ లో ఫ్లూటెడ్ ఎంత బాగుందో తెలుసా? యా, ఎక్రిలిక్ లో ఫ్లూట్ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా. సో ఇది మైక్రోవేవ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న పుల్ డౌన్ యూనిట్ చేసాం అనమాట కిచెన్ కి. సో దట్ ఆ హైట్ లో యూస్ చేయలేకపోయినా చూసుకున్నట్లయితే కూడా. యా. ఓకే. ఫ్రిడ్జ్. ఓకే. సో కిచెన్ వరకు అయితే క్యూట్ గా చిన్నగా ఉన్నా కూడా కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మీకు చిన్నగా ఉన్నా మేడం. ఇక్కడ వాక్వే స్పేస్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. ఎక్కడ స్టోరేజ్ లో మనం కాంప్రమైజ్ అవ్వలేదు చిన్నగా కూడా. ఐ థింక్ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్ఫెక్ట్ గా వచ్చింది. పర్ఫెక్ట్ గానే ఉంది. వండర్ఫుల్. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరు రండి, డైనింగ్ చూపిస్తా ఫస్ట్ నేను. ఓకే. Wow, this is good. యా అండి, దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా బేసిక్ ఏంటంటే క్రాకరీ మిస్ అయింది అనుకోవచ్చు. నేను చూపిస్తా క్రాకరీ కంబానికి పక్కన చేసాము. ఈ ఏరియా మాత్రం ఏంటంటే నాకు స్పేషియస్గా ఉండాలి అన్న దాంతోనే నేను క్రాకరీ కూడా చేయలేదు ఇక్కడ. ఓకే. కంప్లీట్గా వదిలేసాం, ఎందుకంటే ఉన్న చిన్న ఏరియా అయినా పెద్ద మనం దాన్ని ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి. ఈ డైనింగ్ ఏరియాలో హైలైట్ అయితే చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్ లైటింగ్, వాల్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో ఈ వాల్ ప్యానల్ అంతా కూడా మనం HDHMRలో కంప్లీట్ చేసి లోపల మెటాలిక్ వాల్ పేపర్ తీసుకున్నాం. ఓకే. సో ఇది ఒక రకం థీమ్. ఇదేంటంటే ఇక్కడ నాకు ఎక్కడా కూడా డెప్త్ రావద్దు,
ఐ వాంటెడ్ ఇట్ టు గో ఇన్ టు ద వాల్ అనమాట. Oh. సో ఏరియా వేస్ట్ అవ్వకుండానే ట్రై చేసిన పార్ట్ ఇది. ఇక్కడ తీసుకునే డిజైన్స్ కూడా కొత్తగా ట్రై చేసినట్టున్నారు చేసాం కదా. సో అక్కడి నుంచి ఈ వాల్కి వద్దామండి. ఈ వాల్ ఏంటంటే మన బెడ్రూమ్స్కి వెళ్ళే వాక్వే స్పేస్ అనమాట. సో దీన్ని కూడా ఏంటంటే ఒక కాన్సెప్ట్లో తీసుకురావాలని చెప్పేసి కిందంతా వేవ్స్ అంతా కొంచెం చెప్తారా? కాన్సెప్ట్ ఏం లేదండి, దీస్ ఆర్ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అండ్ దీస్ ఆర్ క్లౌడ్స్ అంతే. నైస్. ఇది క్లౌడ్ అనేది మీకు చెప్తే తెలుస్తుంది కదా నాకు. లైక్ ఐఎమ్ థింకింగ్ ఏదో కొత్త డిజైన్ అనుకుంటున్నా. లేదు ఇది క్లౌడ్. ఓకే. సో దాన్ని మనం ప్యానల్ చేసి ప్రొఫైల్ లైట్తో యాడ్ చేసాం అనమాట. చాలా బాగుందండి. ఐ థింక్ ఈ వర్క్ కొంచెం ఎక్కువ టైం పడిందా? చాలా టైం పడుతుంది. అన్నిటికీ టైం పడుతుంది. ఇది బాగుంది. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే మనం కస్టమైజ్ చేయించుకుంటామండి, సిఎన్సి మెషిన్ మీద కస్టమైజ్ చేయించుకుంటాం అనమాట ఇవన్నీ. సో బయట ఇలా ప్యానల్ దొరకదు కదా మనకి, సో అన్నీ కూడా హ్యాండ్ మేడే అనమాట. సో ఆ కస్టమైజ్ చేయించుకోవడం, హ్యాండ్ పిక్డ్ ఉండడం అన్నీ కూడా చాలా మంచి విషయాలే అసలు చెప్పాలంటే. మేడం ఇంటీరియర్లో కస్టమైజ్ చేయాలండి, ప్రతి కార్నర్ని కస్టమైజ్ చేసినప్పుడే దాని అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. అంటే మీ క్లయింట్స్ కూడా అలా అడగాలి కదా వాళ్ళకి. లైక్ అఫ్ కోర్స్ అని అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు 90% ఆ కస్టమైజేషన్ కోసమే వస్తారు. సూపర్. అంతే కదా. సో ఇక్కడ సీలింగ్ కూడా ఏంటంటే గ్లాస్ సీలింగ్ తీసుకున్నా అండి. సో అంటే ఇవన్నిటిని ఎలివేట్ చేయడానికి డైమండ్ గ్లాస్ సీలింగ్ తీసుకున్నాము. ఈ మధ్యలో ఇచ్చింది షాండియర్ కూడా, దిస్ ఇస్ షాండియర్ కమ్ ఫ్యాన్. అవునా? దాంట్లో ఫ్యాన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఫ్లాట్ అంతా కూడా కంప్లీట్లీ ఆటోమేటెడ్ అండి. ఆటోమేషన్ అంటే ఏంటంటే మనకి లైట్స్, ఫ్యాన్స్, కర్టన్స్ ఇవన్నీ కూడా రిమోట్ ఆపరేటెడే. ఓకే. సో ఇవన్నీ కూడా రిమోట్ ఆపరేటెడ్ అండి. చూపిస్తాను మీకు. సో దట్స్ ద ఓపెన్ అండి. గుడ్ వన్. అర్జెంటుగా బాల్కనీ చూడాలనిపిస్తుంది. పదండి చూపిస్తాను మీకు. స్లైడర్సే కదా. సో బాల్కనీకి వెళ్దాం అన్నారు కదా, పదండి. ఓకే. ఓకే. ఇంత చిన్న బాల్కనీని ఇంత చక్కగా చేయొచ్చు అంటే అది మీ వల్లే సాధ్యమా? ఈ ఇప్పుడు ప్రెసెంట్ అంతా వర్క్ జరుగుతుందండి ఈ ఫ్లాట్స్లో. సో ప్రెసెంట్ ఏంటంటే డస్ట్ అది లోపలికి రాకుండా అవుట్ సైడ్ బ్లైండ్స్ ఇవన్నీ కూడా ఎక్స్టీరియర్ బ్లైండ్స్ అండి. ఓకే. సో బ్లైండ్స్ వేసి క్లోజ్ చేసాము. ద బేసిక్ రీజన్ ఏం లేదండి, డస్ట్ అది లోపల ఎక్కువ వస్తుంది కాబట్టి అంతే. సో ఈ బట్టలకి అంటే ఈ ఫ్లాట్కి నాకు తెలిసి ఇక్కడే క్లోత్స్ హ్యాంగ్ చేసుకునేది, అంతా క్లాత్ హ్యాంగర్ ఇచ్చాము. ఈ వర్క్ ఏంటండి? ఇది వాల్పేపరేనండి, స్టోన్ ఫినిష్డ్ వాల్పేపర్ అనమాట. సీరియస్లీ? యా అండి. ఓ మై గాడ్. సో మీరు ముట్టుకుంటే స్టోనే అనిపిస్తుంది ఇది. ఎక్కడండి, ఎక్కడ పిక్ చేస్తారండి మీరు ఇవన్నీ? నిజంగానే స్టోన్ పిక్డ్ వాల్ పేపర్ అంట. లిటరలీ చెప్తున్నా, ఐ డెంట్ ఈవెన్ ఫెల్ లైక్ ఇట్స్ అ వాల్ పేపర్. అది మీరు చూసారంటే ఎవరైనా సరే స్టోన్ వర్క్ చేసినట్టే ఉంటుంది. అవును. సన్ రైజ్ పడితే మంచి గ్లిట్టర్ కూడా వస్తుందండి. యా. సో వాట్ డు వి కాల్ దిస్ కలర్? లైక్ హౌ కెన్ వి పిక్ దిస్? ఎట్లా అంటే ఇది యాక్చువల్లీ మీకు అన్ని చోట్ల దొరకదు. దిస్ ఐ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అనమాట. సో అక్కడ ఒక సప్లయర్ ఉన్నారు మనకి. సో ఇవి స్టోన్ ఫినిష్డ్ వాల్ పేపర్స్ ఏనండి. దాన్ని మీరు అలాగే అనొచ్చు. దీంట్లో స్టోన్, శాండ్, రకరకాల ఫినిష్ వాల్ పేపర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ఫ్లాట్లో అన్ని రకాలు వాడాను, మీకు చూపిస్తాను నేను కూడా. ఎక్సైటెడ్. బాగుందండి. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బాక్సెస్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత, క్లయింట్స్ వచ్చిన తర్వాత న్యాచురల్ ప్లాంట్స్కి వెళ్తారు. యాజ్ ఆఫ్ నౌ ఐ డెకరేటెడ్ దెమ్ విత్ ఆర్టిఫిషియల్, న్యాచురల్ కూడా ఈక్వల్ నెంబర్ ఉన్నాయి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. న్యాచురల్ కూడా ఉన్నాయి. అవును. సో రియల్ ప్లాంట్స్ పెట్టినప్పుడు ఇంకా బాగుంటుంది. ఐడియా బాగుంది. అలాగే ప్లాన్ చేస్తారు కదా. అంతే అండి. ఈ రోజు మనం చూసిన అద్భుతమైన డిజైన్లు, స్టైలిష్ ఫర్నిచర్ అండ్ అలాగే ఆకట్టుకునే స్పేస్ ఫిల్లింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ABN. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.